నాయనా ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతమంది అయితే ఈ రాత్రి ఈ కార్యక్రమాన్ని నాయనా ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో వారందరినీ కూడా మీ చేతులుగా అప్పగిస్తున్నాను. కూడి వచ్చిన వారినందరినీ మీ చేతులుగా అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరిని కూడా ఆత్మీయంగా మీరే బలపరచండి, భద్రపరచండి, మీ దీవెన ఆశీర్వాదాలతో నింపండి, మీ కృపలో వర్ధిల్ల చేయమని కోరి ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ దినదాసునే నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మీ పనిముట్టుగా, మీ పాత్రగా, మీ బోరుగా వాడుకోండి. బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. మీ ఆత్మాభిషేకము చేత ప్రతి ఒక్కరిని నింపి మీ కృపలో వర్ధిల్లు చేసి మీరే మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియులరా, దేవుని పిల్లలరా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో యెషయా ప్రవక్త ద్వారా దేవాది దేవుడు ఈ మాటలను తెలియచేస్తూ ఉన్నారు. అలాగే ఇదే అంశాన్ని గురించి లూకా సువార్తలో 13వ అధ్యాయంలో కూడా మరి కొన్ని మాటలు వ్రాయబడ్డాయి. ఇక్కడైతే ద్రాక్ష తోటను గురించి మాట్లాడారు యెషయా గ్రంథంలో. మరి లూకా సువార్తలో చూస్తే ఆ ద్రాక్ష తోటలో నాటబడినటువంటి అంజూరపు చెట్టును గురించి దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. 13వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ప్రియులరా 6-7 వాక్యాల్లో ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వల్ల ఈ భూమి యాల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియరా, 2 తోటలు కనబడుతున్నాయి. యెషయా గ్రంథంలో ద్రాక్ష తోట, లూకా సువార్తలో ద్రాక్ష తోటతో పాటుగా మధ్యలో ఉన్నటువంటి అంజూరపు చెట్టు. యెషయా గ్రంథంలో రాయబడినటువంటి ద్రాక్ష తోట అయితే పూత పూసింది, పిందులు వచ్చాయి, కాపు కాసింది, కానీ కారు ద్రాక్షలట. అంటే తినడానికి ఏమాత్రం కూడా ఉపయోగం లేనటువంటి కాయలు కాసాయి, ఆ పండ్లు వచ్చాయి, ఆ ద్రాక్ష గెలలు వచ్చాయి, కానీ అవన్నీ కారు ద్రాక్షలు, తినడానికి ఉపయోగం లేని ద్రాక్షలు. ఈ లూకా సువార్తలో చెప్పబడిన ద్రాక్ష తోటలో ద్రాక్ష తోట అంతా బాగానే ఉంది, కానీ ఆ తోట మధ్యలో ఆయన వేసినటువంటి ఒక అంజూరపు చెట్టు ఉంది. అది ఏపుగా ఎదుగుతుందంట, కానీ ఒక్క కాయ కూడా కాయటం లేదు. 1 కాపు కాస్తున్న తోట, 2 కాపు కాసిన పనికిరాని కాపు కాస్తున్న తోట, 2 కాపు కాస్తూ ఉన్న తోటలో కాపు కాయనటువంటి ఒక చెట్టు, అంజూరపు చెట్టు. 3 రకాలుగా మనం దీన్ని విభాగించి చూసినప్పుడు 3 విధాలుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ 2 అంశాల్లో కూడా యెషయా గ్రంథములోను అలాగే లూకా సువార్తలోను మనకు కామన్ గా కనిపించేది ఏంటంటే ద్రాక్ష తోట. ఏ తోట? ద్రాక్ష తోట. అయితే లూకా సువార్తలో ఉన్న ద్రాక్ష తోట కారు ద్రాక్షలు కాసినట్టుగా లేదు. ద్రాక్ష తోట బాగానే ఉంది, ద్రాక్ష పళ్ళు బాగానే వస్తున్నాయి, కాబట్టి ఆ తోటను ఏమీ చెయ్యాలని యజమాని అనుకోవడం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఆయన చెప్పినటువంటి ఈ ఉపమానంలో అంజూరపు చెట్టును నాటించాడట. ఆ అంజూరపు చెట్టు పండ్ల కోసం అది కాపు కాసే దినాల దగ్గర నుంచి, కాపు వచ్చేటటువంటి కాలాన్ని నుంచి ప్రతి సంవత్సరం కూడా దాన్ని కాపు గురించి ఆ పండ్లు వెతుకుతున్నాడంట, కానీ ఒక్క పండు కూడా, ఒక కాయ కూడా కాయట్లేదట.
ప్రియులరా, దేవుని పిల్లలారా, ఒక తోట ఉంటేనేమో పనికిరాని ద్రాక్షలు, ఇంకొక తోటలోనేమో మధ్యలో కాయలు కాయని అంజూరపు చెట్లు. చూసారా? ఈ తోట దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉంది. అలనాడైతే ఈ తోట ఇశ్రాయేలు సమాజానికి సాదృశ్యంగా ఉంది. అలనాడు ఆ తోటలో ఉన్నటువంటి అంజూరపు చెట్టు దేవుని మాట విననటువంటి జనాంగానికి సాదృశ్యంగా ఉంది. ప్రియులరా, దేవుని పిల్లలరా, ఇక్కడ ఫలింపు అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఏమిటది? ఫలింపు, ఫలించడం. ఫలించడానికి వచ్చి 128వ కీర్తనలో ఫలింపును గురించి ఒక మాట చెప్తారు. ఫలించిన ఒక కుటుంబాన్ని గూర్చి, ఒక యజమానిని గూర్చి, ఒక యజమానురాలిని గూర్చి, వారికి ఇచ్చినటువంటి పిల్లలను గూర్చి దేవాది దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారు అందరూ ధన్యులు. అదే అధ్యాయంలో చివరి వచనాన్ని చదవండి, ఇంకొంచెం పైన చదవండి. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట నీవు చూచెదవు, నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానము ఉండునుగాక అన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులు, సహోదరులు, దయచేసి రాత్రి గమనించాలి. ఈ రాత్రి ఈ ఫలింపును గురించి దేవుడు మాట్లాడేది ఎవరితోనో కాదు. అలనాడు ఇశ్రాయేలుతో మాట్లాడితే, ఇశ్రాయేలు సమాజముతో మాట్లాడితే, యూదులతో మాట్లాడితే, ఈనాడు ఈ రాత్రి దేవుని సంఘమైనటువంటి ఈ యొక్క ద్రాక్ష తోటను గూర్చి, ఈనాడు ఏదయ్యా ద్రాక్ష తోట అని అడిగితే దేవుని సంఘమే ఒక ద్రాక్ష తోట. ఎవరయ్యా అంజూరపు చెట్టు అంటే ఫలించని ప్రతి వారు కూడా ఒక అంజూరపు చెట్టులాగే ఉన్నారు, ఫలించని అంజూరపు చెట్టులా ఉన్నారు. అయితే కారు ద్రాక్షలు కాసినటువంటి ఆ యొక్క ద్రాక్ష తోటను గురించి నాకు న్యాయం కావాలి అంటున్నాడు ఆయన. ఎందుకంటే ఆ తోటను చాలా చక్కగా చూసుకున్నాడు, ఆ తోటకు కావలసిన నీరు పెట్టాడు, ఆ తోటకు కావలసిన ఎరువు వేశారు, ఆ తోటను చాలా బాగా చూసుకుంటే చివరికి కాసిన కాయలేంటయ్యా, వచ్చిన పంట ఏంటయ్యా అంటే తినడానికి ఉపయోగం లేని కాయలే అన్ని కూడా, తినడానికి ఉపయోగం లేని ఫలాలు. ప్రియులారా, దేవుని పిల్లలారా, దేవుని సంఘం అనేటటువంటి ద్రాక్ష తోటను వ్యవసాయకుడైనటువంటి మన తండ్రి అయిన దేవుడు ఎప్పటికప్పుడు సాగు చేస్తూనే ఉన్నారు. ప్రతి ఆదివారం సాగు చేస్తున్నారు, ప్రతిరోజు వాక్యము చేత మనల్ని సాగు చేస్తూ ఉన్నారు. ఎందుకు తెలుసా? మీరు కారు ద్రాక్షలు కాయాలని కాదు, ఫలాలు లేని అంజూరపు చెట్ల ఉండాలని కూడా కాదు, ఫలించే వారిగా ఉండాలి. ఏ విధమైన ఫలింపు అంటే 128వ కీర్తనలో చెప్పబడిన ఆ ఫలింపు దేవుని సంఘం అనే ద్రాక్ష తోటలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా ఫలించాలని కోరుకుంటున్నారు దేవుడు. దేవుని మందిరములో, దేవుని సంఘములో సభ్యుడిగా, సభ్యురాలిగా, దేవుని బిడ్డలుగా చేర్చబడిన ప్రతి ఒక్కరూ కూడా ఫలించేటటువంటి కుటుంబంగా ఉండాలని, వారి కుటుంబము ఫలించాలి అని చెప్పి దేవాది దేవుడు ఆశపడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరులు, సహోదరులు, నాదొక ప్రశ్న. వాక్యంలో ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ముందు నాదొక ప్రశ్న. నువ్వు ఫలిస్తున్నావా? నిన్ను నువ్వే ప్రశ్నించుకోవాలి. నేను ఫలిస్తున్నానా? ఒకవేళ ఫలిస్తే ఉపయోగకరమైన ఫలింప, ఉపయోగము లేని ఫలింప? యెషయా గ్రంథంలో చెప్పబడిన తోట అయితే ఫలించింది, కానీ ఒక్క పండు కూడా ఉపయోగం లేనటువంటివి. కారు ద్రాక్షలు ఉపయోగపడే ద్రాక్షలు కాదు, తినడానికి ఉపయోగపడేవి కాదు, ఉపయోగించుకోవడానికి ఉపయోగపడేవి కావు, అన్ని కూడా కారు ద్రాక్షలు అన్నట్టండి. అందుకని ఆయన అంటాడు, నాకు న్యాయం కావాలి.
ఏంటంటే, ఇంత సాగు చేశాను, ఇంత కష్టపడ్డాను, ఇన్ని చేస్తే మరి ఉపయోగము లేని కాయలు కాస్తే నేనేమైపోవాలి? నేనేం చెయ్యాలి? నా ప్రియ సహోదరులు, సహోదరులు, అదే మాట అక్కడ చాలా క్లియర్‌గా చెప్తున్నారు. అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వానిని గూర్చి పాడెదను వినండి. సత్తువ భూమి గల కొండ మీద. పోనీ భూమిలో ఏమన్నా తేడా ఉందా? నేల మంచిది కాదా? సారము లేనటువంటి నేల అంటే చాలా సారవంతమైన నేలటండి అది. పోనీ దైవ సేవకుడు సరైన వర్తమానాన్ని సంఘానికి అందించలేనటువంటి సేవకుడా? అబ్బో, ఎంత శ్రేష్టమైన వాక్యం చెప్తారు మా పాస్టర్ గారు. ఎంత లోతైన సంగతులు చెప్తారు. భూమి సత్తువ కలిగిందే, భూమిలో లోపమేమి లేదు, భూసారములో లోపమేమి లేదు. ఎందుకంటే కొన్ని సంఘాలలో భూసారము లేదు. కొన్ని సంఘాల్లో కబుర్లతో కాలక్షేపం చేసేవారే తప్ప సారాన్ని అందించేవారు లేరు. సరైన భూసారం అంటే సరైన జీవాహారాన్ని, సరైనటువంటి దేవుని యొక్క వాక్య సందేశాన్ని అందించేవారు కరువైపోయారు. ఏదో పై పై మాటలు చెప్తూ, కబుర్లు చెప్తూ, కాలక్షేపం చేస్తూ, విశ్వాసుల్ని పొగుడుతూ ఆ సంఘాలు కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు చాలా మంది. ఎందుకంటే పొగడ్త ఎలాంటి మనిషినైనా పడగొడుతుందట, కానీ దేవుని వాక్యం పడిపోయిన వారిని తిరిగి లేవనెత్తుతుందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పొగడ్త ఎలాంటి మనిషినైనా పడగొడుతుందట, కానీ పడిపోయిన వారిని ఉద్ధరించేది దేవుని వాక్యం అట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిన్ను పడగొట్టే పొగడ్త కావాలా? పాడైన నీ జీవితాన్ని బాగు చేసే దేవుని వాక్యం కావాలా? ఇవాళ చాలా మంది సంఘాలు మానేసి ఇతర సంఘాలకు వెళ్ళిపోతున్నారంటే కారణం ఏంటి తెలుసా? అక్కడ పాపం వాళ్ళకి పడగొట్టే వాక్యం ఉండలేదు. ఏ వాక్యం ఉండలేదు? వాళ్ళని పడగొట్టే వాక్యం. ఎందుకంటే ప్రియులరా, పొగడాలి వాళ్ళని. పాడైన తమ జీవితాలను బాగు చేసే వాక్యాన్ని చెప్తే చాలా మందికి ఇష్టం ఉండడం లేదు. చెడిపోకండ్రా, బాగుపడండ్రా బాబు అని చెప్తే అలాంటి వాక్యాలు ఎవరికి నచ్చడం లేదు. మీ బ్రతుకులు మార్చుకోండి, మీ ఆత్మీయ స్థితిని మార్చుకోండి, ఉన్నతమైన జీవన విధానాన్ని కలిగి దేవుని వాక్యానుసారంగా జీవించమని చెప్తే చాలా మందికి నచ్చట్లా. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి వాక్యం కరెక్ట్ అంటే, పొగిడి పడగొట్టే వాక్యం అంటే, పొగిడే మాటలంటే వారికి ఇష్టం. నా ప్రియ సహోదరులు, సహోదరులు, పొగడ్తా నిన్ను పాడు చేస్తుంది. బైబిల్ అంటాడు, మనుషులు మిమ్మల్ని పొగిడినప్పుడు మీకు శ్రమ. మనుషులు మిమ్మల్ని పొగిడినప్పుడు మీకు శ్రమ అని చెప్తూ ఉన్నారు ఆయన. ప్రియరా, పొగడ్త కాదు మనకు కావాల్సింది. మన ఆత్మీయ ఆధ్యాత్మిక జీవితాలను బాగు చేసేటటువంటి దేవుని యొక్క వాక్యము చాలా అవసరమైంది. అవసరమైంది. ఎంతకాలం పొగడ్తల కోసం తిరుగుతావు? కొంతమంది అంటారట, నా గురించి ఒక మాట కూడా చెప్పలేదు పాస్టర్ గారు, నా పేరు చెప్తారేమో అని చూశాను. నేను ఎంత చేశానో ఆ సంఘానికి, నేను ఎంత చాకరీ చేశానో అంటూ ఉంటారట. ఎందుకంటే అది ఆ వ్యక్తిని ప్రశంసించడం తప్పు కాదు. దైవసేవకుడు ప్రశంసించవచ్చు, తప్పేమీ లేదు. కానీ ప్రశంసించలేదు, నన్ను పొగడలేదని చెప్పి బాధపడతాను చూసావా, అది సరైన పద్ధతి కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పొగడ్త కావాలని అనుకోవడం వేరు, మనం అనుకోకపోయినా ఆ పొగిడింపబడ్డం వేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియ సహోదరులు, సహోదరులు, ఈ రాత్రికాల సమయంలో మనం గమనించాలి, నువ్వు ఫలిస్తున్నావా? ఫలించేటటువంటి ఆ కుటుంబంగా నీ కుటుంబాన్ని చూడాలని చెప్పి దేవాది దేవుడు కోరుకుంటూ ఉన్నారు. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవల్లని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలో కాచెను. కారు ద్రాక్షలు కాచెను.
అందుకని కావున యెరూషలేము నివాసులారా, యూదా వారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మీరేమి చేయగలరు? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమిటి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యము మీకు తెలియజెప్పేదను. నేను అది నేపివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చపొదలు బలు రక్కసి చెట్లను బలిసి ఉండును. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞనిచ్చేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను కోరుకున్నది ఒకటి, ఇక్కడ జరిగింది ఇంకొకటి. నేను కోరుకున్నది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి. కాబట్టి కంచె తీసేస్తాను, గోడలు పడగొట్టించేస్తాను, అది ఇంకా పశువులు వేసేటట్లుగా వదిలేస్తాను, తొక్కేసేటట్లుగా, ఇంకా తోట ఇంకా మొక్కమలో కూడా చేసేస్తాను. నేను ఇంకా సత్తువ కలిగిన భూమిలో, శ్రేష్టమైన భూమిలో ఆ ద్రాక్ష తీగలను నేను నాటినా కూడా నేను కోరుకున్న అమూల్యమైన పంటను నేను చూడలేదు. నాకు న్యాయం కావాలి. అందుకే నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే దాన్ని ఇంకా బొత్తుగా వదిలిపెట్టేద్దాం అనుకుంటున్నాను. దాన్ని కంచె తీసేస్తే పశువులు మేసేస్తాయి, గోడ పడగొట్టేస్తే అందరూ వచ్చి తొక్కుకుంటూ పోతారు, ఇంకా అది ఎందుకు పనికి రాకుండా పోతుంది. నేను ఇలా చెయ్యాలనుకుంటున్నాను అని చెప్పారు. ఇక్కడ లోకాసు సువార్తలో మనం చదువుకున్నటువంటి ఆ ద్రాక్ష తోటలో యజమానటండి 1 సంవత్సరం చూసాడట, 2వ సంవత్సరం చూసాడట, 3వ సంవత్సరం కూడా చూశాడట. చూడండి, ఆయన కూడా ఏం వెతుకుతున్నాడు? ఆ ద్రాక్ష తోటలో ఆ తోట యజమాని ఏం వెతుకుతున్నాడంట? ఆ పండ్లు కావాలని వెతుకుతున్నాడు. తీరా చూస్తే ఏమీ కనిపించట్లేదట. ఈయనైతే దీని గురించి ద్రాక్ష తోటనంతటిని పాడు చేస్తానని చెప్పట్లా. ఈ ఫలించని ఈ చెట్టును ఏం చేద్దాం? నరికేద్దాం, తీసేద్దాం, ఇది ఇంక ఉంచొద్దు. ఇంకా అక్కడ తోటంతా చెడిపోయింది, ఇక్కడ తోటలో ఒక్క చెట్టు మాత్రమే కాయకుండా మిగిలిపోయింది. అందుకని ఈ ఒక్క చెట్టు కోసం తోటను నాశనం చేయడం ఎంతవరకు సమంజసం కాదు. కాబట్టి దీనివల్ల ఆ భూమి వ్యర్థమైపోతుంది, సారం వ్యర్థమైపోతుంది. దీన్ని తీసేస్తే ఆ ప్లేస్లో ఒక 4-5 తీగలు నాటచ్చు. 4-5 తీగలు నాటితే ఇంకా చిన్ని ద్రాక్ష ఫలాలు మనకి వస్తాయి అని చెప్పి ఆ తోటమాలితో యజమాని అంటున్నాడంట, దాన్ని నరికించేయమన్నాడు. ప్రియులరా, ఫలింపని చెట్ల యొక్క పరిస్థితి, ఫలించినా కానీ ఉపయోగము లేని కారు ద్రాక్షలు ఫలించినటువంటి ద్రాక్ష తోట యొక్క పరిస్థితి మీరు విచారిస్తున్నారా? ఆలోచిస్తున్నారా? దాని కొరకు ఆలోచన కలిగి ఉన్నారా? ఆలోచించండి. ఒకవేళ నీవే ఆ యొక్క కారు ద్రాక్షలు కాసేటటువంటి ద్రాక్షవల్లివైతే నీ పరిస్థితి ఏంటి? ఒకవేళ నీవే మరి కాయలు కాయని అంజూరపు చెట్టు అయితే నీ పరిస్థితి ఏమిటి? ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? ఎన్నాళ్ళుగా ఇంతకాలంగా దేవుని మందిరానికి వస్తూ కూడా మనం కారు ద్రాక్షలు కాసేవారిగా ఉంటే, కాయలు కాయని అంజూరపు చెట్టులా ఉంటే, ప్రియులరా, దేవుని పిల్లలరా, ఏమిటి లాభం? ఎంతకాలం అని చూస్తారు? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, ప్రతి సంవత్సరం దాన్ని వెతుకుతానే వస్తూ ఉన్నాడటండి. కానీ ఒక్క ఫలము కూడా ఆయనకి దొరకలేదట. ఒక్క ఫలము కూడా దొరకలేదు. ఒక కాస్టే కదా దొరకడానికి. దేవుడు నీ నుంచి ఫలాలు ఆశిస్తూ ఉన్నారు. అంటే నువ్వేదో పట్టుకొచ్చి ఆయనకి ఇస్తావని కాదు, కానీ నువ్వు ఫలించాలని కోరుకుంటున్నారు. ఆ ఫలితం, ఆ ఫలింపు నీ జీవితంలో కనిపించినప్పుడు, నీ విషయంలో సత్తువ కలిగిన భూమిలో నాటినప్పుడు, శ్రేష్టమైన ద్రాక్షవల్లి నాటినప్పుడు అది ఫలించకపోతే నాకు న్యాయం కావాలి.
ఇంతకాలంగా ఆత్మీయ ఆహారాన్ని పంచిన దేవుడు, ఇంతకాలంగా నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, రక్తాన్ని చిందించిన దేవుడు, నీ కోసం సమస్తాన్ని దారబోసిన దేవుడు, ఇన్నిచ్చినా కూడా నువ్వు ఇంకా ఆత్మీయంగా ఫలించలేదు అంటే నీ విషయంలో ఆయనకి ఏం కావాలట? న్యాయం కావాలి, న్యాయం కావాలి. ప్రియులరా, ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది అన్నాడు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఫలములు నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఐగుప్తు నుండి పెరికి తెచ్చినాడు, సంగ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. ఐగుప్తు నుండి పెరికి తెచ్చినాడు, సంగ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. చుట్టూ త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు, చుట్టూ త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు. తన స్వాస్యముగా నిన్ను ప్రత్యేకపరచినాడు, తన స్వాస్యముగా నిన్ను ప్రత్యేకపరచినాడు. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలించకుండుట యజమాని సహనముతో చెలగాటమా. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. వెదకినప్పుడు నీ యొద్ద ఫలము లేకయుంటే, ఆకులతో నిన్ను చూసి తండ్రి సంతసించునా. వెదకినప్పుడు నీ యొద్ద ఫలము లేకయుంటే, ఆకులతో నిన్ను చూసి తండ్రి సంతసించునా. ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే, ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే, మాను లాంటి నిన్ను ఇంక నరికి వేయకుండునా. మాను లాంటి నిన్ను ఇంక నరికి వేయకుండునా. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రేమతో
ప్రేమించిన ప్రియ తోటమాలి పరీక్షించుతున్నాడు నీ కాపు. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు ఎవరు దయచేసి అటు ఇటు తిరగనివ్వమాకండి. ఎందుకంటే ఏకాగ్రత, శ్రద్ధ కోల్పోతాం. మనం ఏంటంటే శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి. ప్రియులారా, దేవుని పిల్లలారా, ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయములో 21వ వచనంలో కూడా ఒక చక్కని మాట చెప్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 21వ వాక్యం. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనముల వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీ వెట్లు భ్రష్ట సంతానమైతివి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, ఈ మాట అందరూ చెప్పండి. శ్రేష్టమైన, అందరూ చెప్పాలి, శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీ వెట్లు భ్రష్ట సంతానమైతివి. చూడండి, నాటినప్పుడు ఎలాంటి దానిగా నాటారట? నిన్ను శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నాటాను. శ్రేష్టమైంది ఎలాంటిదట? శ్రేష్టమైనటువంటి దానిగా నేను నిన్ను నాటాను. కానీ చూడండి, నిక్కమైన విత్తనం అంటే అర్థం ఏంటి? నిక్కమైన విత్తనం అంటే చాలా నాణ్యమైంది, ది బెస్ట్ క్వాలిటీ. సీడ్ ఎలాంటి సీడ్ అంటే, విత్తనం ఎలాంటిదంటే నెంబర్ 1 సీడ్. శ్రేష్టమైన విత్తనాన్ని వేశాను, శ్రేష్టమైనటువంటి ద్రాక్షవల్లిగా నేను నిన్ను నాటాను. అయితే నీవు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీ వెట్లు భ్రష్ట సంతానమైతేవి. విత్తనంలో మార్పు లేదు, ద్రాక్షవల్లిలో మార్పు లేదు. అలాగని భూమి ఎలాంటిదట? సత్తువ కలిగిన భూమి. కానీ ఇక్కడ అవుట్పుట్ వచ్చేటప్పటికి, ఈ యొక్క గుణం దగ్గరికి వచ్చేటప్పటికి, లక్షణాల దగ్గరికి వచ్చేటప్పటికి, జీవన విధానం దగ్గరికి వచ్చేటప్పటికి జాతిహీనపు ద్రాక్షవల్లి వంటి సంతానం అంట, భ్రష్ట సంతానం. ఇదేంటండి? నేను కోరుకున్నదేంటి? విత్తనం ఎంత నిక్కమైంది, శ్రేష్టమైన విత్తనాన్ని వేశాను నేను. ఈ మధ్యకాలంలో రైతులట విత్తనాలు తెచ్చుకుని నెంబర్ 1 విత్తనాలను వేస్తున్నారంట. కానీ అవి మొలవట్లేదట. పత్తి విత్తనాలు, ధాన్యం, ఇలా రకరకాల విత్తనాలు, పంట విత్తనాలు, మరి ఆ నారేసుకోవడానికి తెస్తుంటుంటుంటే, వేస్తుంటుంటుంటే సరైన మొక్కలు రావట్లేదు. ఏంటంటే కల్తీ విత్తనాలు. వాళ్ళైతే కల్తీ విత్తనాల వల్ల మొక్కలు రావట్లేదు అని అనుకుందాం. కానీ ఈయనేమో వేసిన విత్తనం ఎలాంటిది అంటున్నాడు ఆయన? నిక్కమైన విత్తనం వేశాను, శ్రేష్టమైన విత్తనం. నిజమే, ఈరోజు ఎంత అమూల్యమైన వాక్యాన్ని దేవుడు మనకు విత్తుతున్నారండి. ఎంత శ్రేష్టమైన సందేశం అండి. ఎంత ఆశీర్వాదకరమైన వాక్యాన్ని దేవుడు మనకు పంచి పెడుతూ ఉన్నారు. కానీ ఈరోజు మన అవుట్పుట్ ఎలా ఉందంటే ఎలాంటిదట? జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీ వెట్లు భ్రష్ట సంతానమైతివి అంటున్నాడు. నా ప్రియ తల్లి, చెల్లి, ప్రియమైన నా తమ్ముడు, ఈ రాత్రి జాతిహీనమైనటువంటి ద్రాక్షవల్లిగా మనము భ్రష్ట సంతానంగా ఉండడానికి వెళ్ళలేదు.
శ్రేష్టమైన శ్రేష్టమైన వారిగా మనం ఉండాలి. శ్రేష్టమైన ఫలాలు ఫలించే వారిగా ఉండాలి. దేవుని ఆశ, దేవుని కోరిక. 128వ కీర్తనలో చెప్పబడినట్లుగా నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు. అది జాతి కలిగినటువంటి, అంటే శ్రేష్టమైన భక్తి కలిగిన వారు ఎలా ఉంటారట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచే వారందరూ దానిలో. వాక్యం లోపం లేదు, కానీ భయం ఉండాల్సింది ఎవరికి? మనకి. భక్తి ఉండాల్సింది ఎవరికి? మనకి. భయం ఉండాల్సింది మనకి, భక్తి ఉండాల్సింది మనకి. కానీ ఈరోజు మనకు భయము ఉండడం లేదు, భక్తి ఉండడం లేదు. అలాంటప్పుడు మన చేతుల కష్టార్జితాన్ని మనం అనుభవించేటటువంటి ఆ ఫలింపు మనకి ఎక్కడి నుంచి వస్తుందండి? ప్రియులరా, దేవుని పిల్లరా, అలాంటి అనుభవం మనకి ఎక్కడి నుంచి వస్తుంది? నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. నీకు మేలు కలగాలి. ఆ మేలు కలగటాన్ని దేవుడు ఏమంటున్నారంటే ఫలింపు, శ్రేష్టమైనది, ఉన్నతమైంది, ఫలాలు కలిగింది అని చెప్పి దేవుడు చక్కగా మనకు తెలియజేస్తా ఉన్నారు. ఈ సహోదరులు, సహోదరిలో నీ భార్య ఫలించే ద్రాక్షవల్లి. మరలా ఆ భార్యను దేవుడు ఏమంటున్నారు? ఫలించేటటువంటి ద్రాక్షవల్లి. ఇక్కడ ఇంత శ్రేష్టమైన ఆత్మీయ ఆహారాన్ని పంచిపెట్టిన తర్వాత నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నువ్వు బూతులు తిడుతున్నావు అనుకోండి, అది ఏ ద్రాక్షది? కారు ద్రాక్ష. అబద్ధాలు చెప్తున్నావు అనుకోండి, ఏ ద్రాక్షది? కారు ద్రాక్ష. చెడు కార్యాలు చేస్తున్నావు అనుకోండి, ఏ ద్రాక్షది? మళ్ళీ మందు తాగుతున్నారు అనుకోండి, ఏ ద్రాక్షది? సిగరెట్లు కాలుస్తున్నారు అనుకోండి, ఏ ద్రాక్షది? చెప్పాలి మీరే. దేవుడు చెయ్యొద్దన్న పనులు, ఇంత శ్రేష్టమైన వాక్యాన్ని విన్న తర్వాత మరలా పనులు మనం చేస్తున్నామంటే మనం ఎలాంటి ఫలింపు కలిగి ఉన్నాం? కారు ద్రాక్షలు. చెప్పండి, ఏ ద్రాక్షలు? కారు ద్రాక్షలు. ఆయన కోరుకున్న ఫలాలు మనలో దేవాది దేవునికి కనిపించడం లేదు. సహోదరులు, సహోదరులు, ఈరోజు అలాంటి వారి విషయంలో నాకు న్యాయం కావాలంటున్నారు దేవుడు. ఇంతకాలంగా, ఇన్నాళ్లుగా, ఇన్నేళ్లుగా ఇంత అమూల్యమైన సందేశాలను దేవుడు మనకి ఇస్తున్నప్పటికీ, మన కోసమైన కన్నీరు గార్చినప్పటికీ, మన కోసమైన రక్తాన్ని దారవలసినప్పటికీ, మన కోసమైన ప్రాణం పెట్టినప్పటికీ కూడా మందిరానికి వెళ్తున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం, వచ్చేస్తున్నాం. కానీ మన ఫలింపు ఎలా ఉంటుంది చెప్పండి? ఫలింపు ఎలా ఉంటుంది పిల్లరా? కారు ద్రాక్షలు. ఇంకా గొడవలకి వెళ్ళటం మాండవలా? కారు ద్రాక్షలు. ఏమండి, దారుణమైనటువంటి ప్రవర్తన. ఏ ద్రాక్షది? కారు ద్రాక్ష. నేను అంటున్నాను, నువ్వు ఎలాంటి ఫలింపు కలిగి ఉన్నావు? నువ్వు ఫలిస్తున్నావా? ఫలిస్తే ఆ ఫలింపు ఎలా ఉండాలంటే ఆత్మీయ ఫలాలు ఫలించే వారిగా ఉండాలి తప్ప కారు ద్రాక్షలు ఫలించే వారిగా మనం ఉండడానికి వీల్లేదు. అందుకని ఆ తోటకు వేసిన కంచె తీసేస్తానంటున్నారు. యోబుకు అతని భార్యా బిడ్డలకు దేవుడు చుట్టూ ఏమేశారట? అది ఎంత మంచి ద్రాక్ష తోట! దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ తోట? యోబు అనే ఆ కుటుంబాన్ని దేవుడు ఒక ద్రాక్ష తోటతో పోలిస్తే, మరి సాతాను అంటాడు కదా, నీవు అతనికి కలిగిన దానికంతటికి నీ చుట్టూ కంచె వేసితివి కదా. ఇప్పుడు ద్రాక్ష తోటకు వేసిన కంచె, యోబు కుటుంబానికి వేసిన కంచె చూడండి. ద్రాక్ష తోట కారు ద్రాక్షలు కాసినప్పుడు ఆ కంచె తీసేస్తాను అన్నారు. ఆ కంచె తీసేస్తే ఒకసారి కంచె తీసి చూడు ఏం చేస్తాను అన్నాడు. ఎవరు? సాతానుడు. ఇప్పుడు సాతానుడు అడిగాడు కాబట్టి పరీక్షించడం కోసం యోబు గారి చుట్టూ, అతనికి కలిగిన దానికంతటి చుట్టూ దేవుడు వేసిన కంచె తీస్తే వాడు ఏమైనా చేయగలిగాడు. కానీ ఇక్కడ దేవుడే అంటున్నాడు, కారు ద్రాక్షలు కాసిన ఆ ద్రాక్ష చెట్టు చుట్టూరు నేను ఎందుకు కంచె వేయాలి? ఎందుకు గోడ కట్టాలి? ఎందుకు ఈ సేవ? ఎందుకు ఈ చాకరి? ఎందుకు ఈ నేరు? ఎందుకు ఈ ఎరువు? కాబట్టి నేను ఇప్పుడే ఆ కంచె తీసేస్తాను, ఇప్పుడే ఆ గోడ పడగొట్టేస్తాను.
మేపేటట్లుగా, పశువులను మేసేటట్లుగా నేను వదిలేస్తాను. జనాలు కాళ్ళతో తొక్కున్నట్లుగా దాన్ని నేను విడిచిపెడతానంటున్నాడు దేవుడు. ప్రియులరా, ద్రాక్ష తోట కాబట్టి పోతే పోయిందిలే అనుకుంటాం, కానీ మనమేమి ఆ ద్రాక్ష తోట కాదు. ఆ ద్రాక్ష తోటను మనకు మాదిరిగా చూపిస్తున్నాడు దేవుడు. చూడండి, కంచె తీస్తే ఎంత భయంకరమైన పరిస్థితితో యోబు కుటుంబాన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు. యోబుకు అతని చుట్టూ ఉన్నటువంటి అతని కలిగిన దానికి అంతటి చుట్టూ దేవుడు కంచె తీసేటప్పటికి ఆ ఇంట్లో ఎన్ని భయంకరమైన ఘోరాలు జరిగినాయి అండి. ఆ కుటుంబంలో ఎంత భయంకరమైన విపత్తు వచ్చింది. ఇప్పుడు కంచె తీసేసినప్పుడు. ఇప్పుడు ఎవరి చుట్టూ ఉన్న కంచె తీసేస్తానంటున్నాడు ఆయన. సరిగా ఫలింపు లేకుండా, అసలు ఫలింపే లేకుండా, అసలు ఫలింపు లేకుండా ఉన్నటువంటి అంజూరపు చెట్టు ఏమో నరికేస్తానంటున్నారు. కారు ద్రాక్షలు కాస్తున్నటువంటి ఆ యొక్క ద్రాక్ష తోట చుట్టూ ఉన్న కంచెను తీసేస్తానంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కారు ద్రాక్షలు అంటే ఏంటనుకుంటున్నారో? మనం కూసే కారు కోతలు. చెప్పండి, ఏ కోతలు? కారు కోతలకు వస్తూ ఉంటాం. కారు కోతలకు వస్తున్నావా అంటారు కదా. అంటే పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నావా? అంటే పనికి మాలిన ఫలాలు ఫలిస్తున్నావా? ఉపయోగం లేనటువంటి ఫలాలు ఫలిస్తున్నావా? ప్రియమైన నా తమ్ముడు, ఈ రాత్రి ఈ సందేశాన్ని నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. ఎంతో పరమార్థం ఉంది ఈ సందేశంలో. దేవాది దేవుడు ఆ కంచె తీసేస్తే నువ్వేమైపోతావో ఎప్పుడైనా ఊహించావా? ఆ కంచెలో ఉన్నంతసేపే ఈ అందం, చందం, చదువు, లేకపోతే ఉద్యోగం, ఐశ్వర్యం, లేకపోతే ఆరోగ్యం, లేకపోతే భోగభాగ్యాలు, సుఖ సౌఖ్యాలు, ఇవన్నీ ఎప్పుడో ఆ దేవుడు నీ చుట్టూ కంచె వేసి ఉంచినంత కాలమే. దేవుడు గనక ఆ కంచె తీసేస్తే నీ పరిస్థితి ఏమైపోతుంది? ఇవాళ కార్లు, బళ్ళు, ఏమండి, ఆస్తి, అంతస్తు, మనం ఏదో కష్టపడిపోతున్నాం కాబట్టి అవన్నీ అలా అభివృద్ధి అయిపోతున్నాయని అనుకుంటున్నాం. కానీ దేవుడు మన చుట్టూ వేసిన కంచె. ఈ కంచె ఉన్నంతసేపు నువ్వు, నీ కుటుంబం, నువ్వు నీకు కలిగిన యావత్తు కూడా బాగానే ఉంటుంది. కానీ నువ్వు ఫలించలేకుండా ఉన్నట్లయితే, కారు ద్రాక్షలు ఫలిస్తూ ఉన్నట్లయితే, ప్రియులరా, ఆ కంచె తీసేస్తే జీవితం చాలా దుర్లభంగా మారిపోతుంది, దుర్భరంగా మారిపోతుంది, భయంకరంగా మారిపోతుంది. యెషయా గ్రంథంలో చెప్పబడినట్లుగా ఆయన అంటున్నాడు, నేను ఆ కంచె తీసేస్తాను, ఆ గోడ పడగొట్టేస్తాను, ఆ దుర్గాన్ని పడగొట్టేస్తాను, నేను అది మేచేటట్లుగా వదిలేస్తాను, కాళ్ళతో తొక్కబడినట్లుగా వదిలిపెడతాను నేను అంటున్నాడు ఆయన. తల్లి, చెల్లి, ప్రియమైన తమ్ముడు, నిన్ను నన్ను దేవుడు విడిచిపెడితే ఏంటి నా పరిస్థితి? ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? ఫలించాలి, ఎందుకంటే సత్తువ కలిగిన భూమిలో ఆయన నిన్ను నాటారు. నిత్యమైన విత్తనాన్ని నాటుతున్నారు. ప్రియరా, శ్రేష్టమైన విత్తనాలుగా నిన్ను నాటారు, శ్రేష్టమైన ద్రాక్షాలుగా నిన్ను నాటాడు. కానీ భ్రష్ట సంతానంగా నువ్వు మారిపోతున్నావు. భ్రష్ట సంతానం, పాపిష్టి జనముగా, సర్ప సంతానముగా నీ గుణం, నీ బుద్ధి, నీ ఆలోచనలు, నీ ప్రవర్తన ఏమాత్రం కూడా మారడం లేదు. దేవుడు కోరుకునే ఫలింపు చాలా మందిలో కనిపించటం లేదు. ప్రతిరోజు దేవుడు నీ కుటుంబాన్ని దర్శిస్తున్నాడు, ప్రతిరోజు దేవుడు నీ గృహానికి వస్తున్నాడు. ఎవరైనా తలుపు తీస్తారేమో లోపలికి వచ్చి వాళ్లతో కలిసి భోజనం చేయాలని. భోజనం చేయడం అంటే మీరు పెట్టే పంచభక్ష పరమాన్నాలు తినడం కోసం కాదు, మీరు సంతోషంగా ఉండడమే ఆయనకు భోజనం. ఏమండి, మీ ఆత్మలు రక్షించబడ్డమే ఆయనకు భోజనం, మీరు పాపము నుంచి విడిపించబడ్డమే ఆయనకు భోజనం, మీరు నీతిమంతులుగా జీవించడమే ఆయనకు శ్రేష్టమైన ఆహారం. అలా ఏ కుటుంబంలో ఉంటుందా అని అంజూరపు చెట్టును వెతకడానికి వచ్చినట్టుగా ద్రాక్ష తోటలో మంచి ద్రాక్ష పళ్ళ కోసం ఆయన వెతుకుతున్నట్టుగా ప్రతిరోజు నీ ఇల్లు, నీ కుటుంబాన్ని దేవుడు, నా కుటుంబాన్ని, ఇక్కడున్న ప్రతి ఒక్కరి కుటుంబాన్ని కూడా దేవాది దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. కొన్నిళ్లలో ఆయనకి గొడవలు కనబడుతున్నాయి,
కొన్నిళ్లలో కొంతమంది బ్రతుకుల్లో త్రాగుడు వ్యభిచారం కనబడుతుంది, కొన్నిళ్లలో దొంగతనాలు కనబడుతున్నాయి, కొన్నిళ్లలో మోసాలు కనబడుతున్నాయి, కొన్నిళ్లలో అబద్ధం కనబడుతుంది, కొన్నిళ్లలో వేషధారణ కనబడుతుంది, కొన్నిళ్లలో నటనా చాతుర్యం కనబడుతుంది. ఎక్కడో కొంతమంది ఇళ్లలోనే పరిపూర్ణమైన భక్తి ఆయనకు కనబడుతుంది. అమ్మా, ఇంకా కూడా మనం దేవుడు వేసిన కంచులోనే ఉన్నామని మర్చిపోకండి మీరు. ఇప్పుడే కొన్ని బాధలు ఉన్నాయని అనుకుంటున్నారు, కానీ ఆ కంచె తీసేస్తే నువ్వు బ్రతకడం చాలా కష్టం, జీవించడం చాలా కష్టం, బ్రతకడం చాలా కష్టం. అందుకనే ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, నేను ఫలిస్తున్నానా? ఒకవేళ ఫలిస్తే ఎలాంటి ఫలింపు నేను కలిగి ఉన్నాను? శ్రేష్టమైన ద్రాక్ష ఫలాలు ఫలించేవాడిగానే ఉన్నానా? లేదా కారు ద్రాక్షలు ఫలించేదానిగానే ఉన్నానా అని చెప్పి మనల్ని మనం ఏం చేయాలి? పరీక్ష చేసుకోవాలి. ఎప్పుడు కూడా మిమ్మల్ని గద్దిస్తుంది దేవుడు ఎందుకో తెలుసా? ఎప్పటికైనా మీ బ్రతుకు మార్చుకుంటారని. దేవుడు ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. తోటమాలు అడుగుతున్నాడట, అయ్యా ఇన్నాళ్ళు చూసావు, ఇంకొక సంవత్సరం గడివి నేను మరి ఆ చుట్టూరు త్రవ్వుతాను, ఎరువు వేస్తాను, నీరు పెడతాను, ఒకవేళ అది ఫలించకపోతే అప్పుడు నువ్వు నరికేద్దు గాని అని. అంటే ఆ అంజూరపు చెట్టుకు అవకాశం కోసం ఆ తోటమాలి యజమానిని కోరుకున్నట్టుగా ఈరోజు అనేక మంది నీ కోసం నా కోసం ఈ లోకంలో అనేక మంది కోసం ప్రార్థన చేస్తున్నారు. నశించిపోతున్న వారిని రక్షించు ప్రభువా. పాపంలో పుట్టి పాపంలో మరిగి పాపంలోనే నశించిపోతూ నరకాగ్నికి పోతున్న అనేక మంది ఉన్నారయ్యా, వారిని రక్షించమని ఎంతో మంది వేడుకుంటుంటుంటే అందరి మొర విని దేవుడు తన రాకడని ఏం చేస్తున్నారట? ఆలస్యం చేస్తున్నారు. నీ చుట్టూ వేసిన కంచెను తీయకుండా దేవుడు మరొక అవకాశం నీకు ఇస్తున్నారు. నేనంటాను, ధనవంతుడితో ఓరి వెర్రివాడ, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నారు, నీ ప్రాణం పోతే నువ్వు సంపాదించింది ఎవరు పాలవుతుందని అన్నట్టుగా ఈ రాత్రే ఒకవేళ నీ చుట్టూ ఉన్న కంచె తీసిస్తే నీ పరిస్థితి ఏంటి? ఈ రాత్రే ప్రభు నీ చుట్టూ వేసిన కంచెను తీసేస్తే నీ కుటుంబం పరిస్థితి ఏంటి? నీ బిడ్డల పరిస్థితి ఏంటి? నీ పరిపాలన పరిస్థితి ఏంటి? నీ వ్యవసాయం పరిస్థితి ఏంటి? నీ పాడి పంటల పరిస్థితి ఏంటి? ఆలోచించండి ప్రియులారా. తీస్తే తీసేసుకో అని నిర్లక్ష్యంగా ఉందామా? ప్రభువా, ఇంతవరకు నీ ప్రేమ నేను అర్థం చేసుకోలేక కేవలం పైకి నటనా భక్తి కలిగి ఉన్నాను తప్ప, నువ్వు కంచె తీస్తే నేను భరించలేనయ్యా. నువ్వు కంచె తీస్తే నా కుటుంబం ఏమైపోతుందో, నా బిడ్డలు ఏమైపోతారో, నాకు కలిగింది ఏమైపోతుందో. ఎందుకంటే యోబు కుటుంబం సర్వనాశనం అయిపోయింది. అతను కుటుంబమైపోయింది యోబు కుటుంబము. యోబు బిడ్డలు చనిపోయారు 10 మంది సంతానం. అతనుకున్న ఆస్తి అంతా ఒక్క రోజులో ఆవిరైపోయింది. ఇదే పరిస్థితి నీకు గాని నాకు గాని ఈ వాక్యం వింటున్న వారికి గాని ఇదే పరిస్థితి ఎదురైతే ఏమైపోతాం? ఎప్పుడైనా ఆలోచించారా? అమ్మా, నువ్వేమైపోతావో, నీ కుటుంబం ఏమైపోతుందో, నీ బిడ్డలు ఏమైపోతారో నువ్వెప్పుడైనా ఆలోచించావా? కారు కూతలు కూస్తూ కారు ద్రాక్షలు కాస్తున్నావేమో నువ్వు. దేవుడికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నావేమో నువ్వు. అయోగ్యమైన దానిగా జీవిస్తున్నావేమో. సత్తువ కలిగిన భూమిలో దేవుడు నిన్ను నాటాడనే విషయాన్ని మర్చిపోవద్దు. శ్రేష్టమైన విత్తనముగా, నిత్యమైన విత్తనముగా నిన్ను నాటాడనే విషయాన్ని ఈ రాత్రి మర్చిపోవద్దు అని చెప్పి దేవాది దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. నేనేమో శ్రేష్టమైన ద్రాక్షవల్లిని, శ్రేష్టమైన విత్తనాన్ని నేను నాటితే భ్రష్ట సంతానం ఎలా వచ్చింది? ప్రభు వేదన చెందుతూ ఉన్నారు, ప్రభు దుఃఖపడుతూ ఉన్నారు. ప్రభు నీ కోసం కన్నీరు కారుస్తున్నాడు. ఆయన నీ కోసం కన్నీరు కారుస్తున్నాడు. ఎందుకంటే భ్రష్టమైన సంతానంగా నిన్ను చూడలేకపోతున్నాడు. ఆయన శ్రేష్టమైన దేవుని బిడ్డగా ఉండాలని, శ్రేష్టమైన దేవునికి కుమారుడుగా కుమార్తెగాని ఉండాలని దేవాది దేవుడు ఆశపడుతూ ఉన్నారు. తల్లి, ఇప్పటికైనా నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటావా? నేను ఫలిస్తున్నానా లేదా? దేవుడు కోరుకునే ఫలింపు నాలో ఉందా లేదా?
దేవునికి అయిష్టమైన కారు ద్రాక్షలు కాసే ద్రాక్షవల్లిగానే ఉన్నానా? ఒకవేళ అలా ఉంటే ఈ రాత్రి దేవుడు నీ చుట్టూ వేసిన కంచె తీసివేస్తే, ఆ కంచెను కొట్టివేస్తే, నీ కుటుంబం, నువ్వు, నీ జీవితం పరిస్థితి ఏంటో ఒక్కసారి మోకరించి, తలలు వంచి, కండ్లు మూసుకొని మనల్ని మనము ప్రశ్నించుకుంటూ, మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ, వాక్యానుసారంగా నీ బ్రతుకుందో లేదో, కంచె తీస్తే నువ్వేమైపోతావో ఒక్కసారి ఆలోచించమ్మా. తల్లి, చెల్లి, ప్రియమైన తమ్ముడు, ఈ రాత్రి హృదయపూర్వకంగా వాక్యము చేత మనల్ని మనము పరీక్ష చేసుకుందాం. వాక్యము చేత మనల్ని మనం పరీక్ష చేసుకుందామండి. హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు దేవా, స్తోత్రములు, 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 స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవానికే వందనాలు. జీవాధిపతమైన మా తండ్రి, మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు బాబు. రెండు చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు నాన్న, వందనాలు నాన్న. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. పరిశుద్ధుడా మీకే వందనాలు. శివాధిపతిమైన మా తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. వందనాలు బాబు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశీలన చేసుకుందాం, పరీక్ష చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. వందనాలు బాబు, వందనాలు బాబు. స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధుడా మీకు వందనాలు నాయనా. కంచె తీసుకొని అయ్యా, అయ్యా నీ కంచె నాకు కావాలి. నాకు, నా కుటుంబానికి, నా బిడ్డలకు నీ కంచె అయ్యా. ఆ కంచె లేకపోతే నేను బ్రతకలేనయ్యా. అయ్యా, ఆ శోధన, ఆ శ్రమను నేను తట్టుకోలేనయ్యా, నేను భరించలేనయ్యా. యోబు కుటుంబం చుట్టూ మీరు కంచె తీసినప్పుడు అయ్యా, చాలా దుర్భరమైన జీవితంలోనికి వెళ్ళిపోయాడు యోబు. అతని బిడ్డలు నశించిపోయారు. ఆవిరైపోయింది. నా తండ్రి, ఈ రోజు మేము బ్రతుకున్నామంటే కేవలం అది మీ కృప ప్రభువా. అయ్యా, మేము జీవిస్తున్నామంటే మీ కృప ప్రభువా. నా తండ్రి, మీరు లేకపోతే, ఈ కంచె మీరు వేయకపోతే మేమేమైపోతామో తండ్రి. అయ్యా, మీరు నన్ను హెచ్చరించారు. నిజమే, ఫలింపులేని జీవితాలుగా మా జీవితాలు ఉన్నాయి. ఒకవేళ ఫలించినా తనికి మారిన కారు ద్రాక్షలు ఉన్నానయ్యా. నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు నాన్న. అయ్యా, పనికి వచ్చే ఫలాలు ఫలిస్తానయ్యా. మీరు కోరుకునే ఆత్మీయ ఫలాలు నేను ఫలించేవాడిగా ఉంటానయ్యా. అదే రీతిగా నేను ఉంటానని తీర్మానం చేసుకుంటున్నాను ప్రభా అని చెప్పి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు నీ మధ్యలోనే, మన మధ్యలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. ఆయన దేవుని శక్తి నీ మధ్యలో సంచారం చేస్తూ ఉంది. తండ్రి మీకు వందనాలు. తండ్రి మీకు స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు, 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 వందనాలు అన్నా. మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా మీకు వందనాలు.
ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి గొప్ప దేవా, మీకు పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మీ కృపను మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలు ప్రభువా. ఈ సిలువ ధ్యాన ఆరాధనలో 11వ రోజు నాయన ఈ భీమక్రోస్పాలెం గ్రామంలో ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగినట్లుగా ప్రతి ఒక్కరితో ఈ రాత్రి మీరు మాట్లాడినందుకు వందనాలు ఆయన. ప్రతి ఒక్కరి మీరు దర్శించినందుకు వందనాలు అయ్యా. ఆత్మీయ ఫలాలు ఫలించే వారిగా ప్రతి కుటుంబము ఉండాలని మీరు కోరుకుంటున్నందుకు వందనాలు తండ్రి. అయ్యా, మాలో ఇంకా ఎవరైనా ఫలాలు ఫలించని వారిగా ఉంటే వారి బ్రతుకులు ఇప్పుడు మార్చుకోవడానికి సహాయం చేయండి. ఒకవేళ కారు ద్రాక్షలు కాస్తూ ఉన్నట్లయితే ఇప్పుడే వారి బ్రతుకులు పరిపూర్ణంగా మార్చుకొని మీ కొరకు నమ్మకస్తులుగా జీవించడానికి సహాయం చేయండి నా తండ్రి. అయ్యా, మీరు మరొక అవకాశం రాత్రి మాకు ఇచ్చారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవడానికి సహాయం దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ ప్రార్థనా పూర్వకంగా కూర్చుందాం. ఈ సమయంలో మరి సహోదరిలో ఒక ప్రత్యేకమైన పాట పాడాలని కోరుతూ ఉన్నాను. త్వరగా రా, టైం లేదు. అమలుగా వచ్చి పాడు. ఈ బుక్ యెహోవా మా కాపరి, యేసయ్యా మా ఊపిరి, మాకు లేమి కలుగదు. యెహోవా మా కాపరి, యేసయ్యా మా ఊపిరి, మాకు కలుగదు. యెహోవా మా కాపరి, యేసయ్యా మా ఊపిరి. వాక్యపత్రికలో ఆకలి తీర్చెను, ఆత్మజలములో దప్పిక తీర్చెను. వాక్యపత్రికలో ఆకలి తీర్చెను, ఆత్మజలములో దప్పిక తీర్చెను. మా కాపరి, యేసయ్యా మా ఊపిరి, మాకు లేమి కలుగదు. యెహోవా మా కాపరి, యేసయ్యా మా ఊపిరి. చీకటిలో కన్నీరు తుడిచెను, మరణ చీకటిలో కన్నీరు తుడిచెను, మరణ ఊపిరి పోసెను. కాపరి, యేసయ్యా మా ఊపిరి, మాకు లేమి
కలుగదు యెహోవా మా కాపరి యేసయ్య మా ఊపిరి పరిశుద్ధాత్మలో ఉంచి వేసెను పరమానందము పరిశుద్ధాత్మలో ముంచి వేసెను పరమానందము నిత్యము మేము స్తుతింతుము యెహోవా మా కాపరి యేసయ్య మా ఊపిరి మాకు లేనిదేమీ కలుగదు యెహోవా మా కాపరి యేసయ్య మా ఊపిరి మాకు లేనిదేమీ కలుగదు యెహోవా మా కాపరి యేసయ్య మా ఊపిరి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెల్లిందా. ప్రియులరా, దేవుని పిల్లలరా, ఈ రాత్రి మన ప్రియులు సుందర్రావు గారు, సుందరమణి గారు, వారి కుటుంబం తరపున, అలాగే షారోన్ రోజా వారి కుటుంబం తరపున ఈ సిలువ ధ్యాన ఆరాధన ఏర్పాటు చేయడం జరిగింది. మరి దేవుని నామానికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు, కూడి వచ్చిన సహోదరులందరికీ వందనాలు. గడిచిన సంవత్సరం అంతా కాపాడి మరలా 2022లోకి ప్రవేశించడానికి కృప చూపించిన దేవునికి ఏమి ఇచ్చినా రుణాన్ని తీర్చలేము. మా పెద్ద కుమారుని వివాహం ఎంతగానో దేవుడు ఘనంగా జరిపించిన దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా చిన్న కుమారునికి కూడా రక్షణ దేవుడు దయచేయాలని ప్రార్థన చేయండి. నా పెద్ద కుమారుని రాకపోకల్లో, చిన్న కుమారుని డ్రైవింగ్లో, కోడల గురించి, నేను చేస్తున్న ఉద్యోగం గురించి, నా భర్త చేస్తున్న వ్యవసాయం గురించి మరి ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నాను. మా నాన్నగారు రక్షణ కొరకు ప్రార్థన చేయండి. మా పెద్దక్క కుమారుడు 18వ తారీఖున ఎగ్జామ్ ఉంది. కుమారుడి పేరు నవీను. ఆ నవీన్ కొరకు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రార్థన చేయమని ప్రార్థన అవసరం కోరుతున్నారు. ప్రార్థన చేద్దాం. అలాగే షారోన్ రోజా ప్రభునామానికి వందనాలు, పాస్టర్ అమ్మ గారికి వందనాలు, సంఘ సహోదరులందరికీ వందనాలు. మా కుటుంబంలో దేవుడు చేసిన మేలులు అన్నీ కాదండి. నా భర్త రాంబాబు కరెంటు పని చేసిన హెల్పర్ స్తంభం మీద నుండి పడిపోయాడు. ప్రాణహాని జరగకుండా దేవుడు కాపాడారు. మా బావగారు వివాహానికి వెళ్ళి వస్తూ ఉంటే కారు లారీ గుద్దేసింది. ఏ హాని జరగకుండా దేవుడు కాపాడారు. అందుని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మరి వివేక్, కీర్తన, మౌనికకు ఎగ్జామ్స్ ఉన్నాయి, వారి కోసం ప్రార్థన చేయండి. మా మేనత్త మరి ధనలక్ష్మి మోకాళ్ళ నొప్పులు తగ్గాలని ప్రార్థన చేయండి. రాంబాబు గారు చేస్తున్న జాబ్ కొరకు, నేను చేస్తున్న పనిపాట్ల కొరకు, మా బావగారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మరి బావగారు శ్రీను, వారి తోడుకోడలు కుమారి వివేక్ కొరకు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేరు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ సమయంలో ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. దయచేసి అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండాలని, ప్రార్థనలో ఏకీభవించాలని నేను ప్రభు పేరిట తెలియచేస్తా ఉన్నాను. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు తండ్రి. స్తోత్రం 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 తండ్రి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, మీ యొక్క పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి సిలువ ధ్యాన ఆరాధన 11వ రోజు కూడికను ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిపించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మా ప్రభువా, ఇంతవరకు జరిగిన ఈ కూడికలు
నాయన మీ కరుణా కటాక్షములు దేవుని ఆశీర్వాదాలు ఇచ్చి ఆశీర్వాదకరంగా దేవునికరంగా మీరు జరిపించినందుకు వందనాలు తండ్రి. నా ప్రభువా, మరి ముఖ్యంగా ప్రభువా బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. ఈరోజు ఆత్మీయమైన అమూల్యమైన సందేశాన్ని మాకు ఇచ్చారు. ఆ వాక్యానుసారంగా ప్రతి ఒక్కరు జీవించడానికి సహాయం దయచేయండి. ప్రియులు నాయనా, నా తండ్రి మరి సుందర్రావు గారు, సుందరమణి గారు వారి కుటుంబాల తరపున ఈ కోరికను ఏర్పాటు చేయడానికి కృపణించారు. అదేవిధంగా రాంబాబు, షారోను, రోజా వారి కుటుంబం తరపున మరి ఈ కోరికను ఏర్పాటు చేయడానికి కృపణించారు. ఇరువురు కుటుంబాలను, వారికి ఇచ్చిన బిడ్డలను, సంతానాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారి పనిపాట్లు నాయనా, వారు చేసే ఉద్యోగాలు, రాకపోకలన్నింటినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఎందుకనైనా వారి కుటుంబాల్లో మరి ప్రార్థన అవసరత కోరారు. మరి నవీన్ రాజ్ ఎగ్జామ్ విషయంలో మీరు సహాయం చేయండి. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రభువా నాయనా, ప్రియులు వివేక్, కీర్తన, మౌనికాలు వారి ఎగ్జామ్స్లో కూడా వారికి మీరు సహాయం చేయండి. ధనలక్ష్మి గారి మోకాళ్ళ నొప్పి నుండి కూడా మీరే స్వస్థపరిచి మీ పాద సన్నిధిలో మీ సాక్షాత్తుగా నిలవబెట్టుకోండి. ఈ రాత్రి ఈ కూడికలో పాలుపంపులు పొందిన మా సహోదరులను, సహోదరులందరినీ కూడా మీరే పేరు పేరున ఆశీర్వదించి దీవించి మీ కృపలో వర్ధల చేయమని విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. అన్ని విధాలుగా సహాయం చేయండి. ఇదిగో దేవా, మరి ముఖ్యంగా ఉపవాస దీక్ష చేస్తున్న బిడ్డలకు ఆరోగ్యమును, బలమును, శక్తినివ్వండి. అలాగే ప్రతి దినం క్రమం తప్పకుండా ఈ కూడికల్లో పాలుపంపులు పొందిన వారిని అందరినీ కూడా పేరున ఆశీర్వదించి మీ కృపలో వర్ధల చేయండి. నా తండ్రి, మళ్ళా రేపటి దినం మేమందరం కూడికినంత వరకు మీ కృప మాకు తోడుగా ఉంచండి నాయనా. అంతవరకు మీకు ఆపదలు భద్రత ఇచ్చేయండి. ఈ కూడికి ఏర్పాటు చేసుకున్న బిడ్డలు సిద్ధపరిచిన పలహారాన్ని దీవించండి. సిద్ధపరిచిన కుటుంబానికి దీవెన తినిచున్న బిడ్డలకు ఆరోగ్యమును ప్రసాదించండి. మరలా ఈ రాత్రి తిరిగి ఎవరి గ్రామాలకు వారు వెళుతూ ఉన్నప్పుడు క్షేమంగా వారి వారి గృహాలకు చేర్చండి. మరలా మీ చిత్తమైతే రాకడ ఆలస్యమైతే మేమందరం కలుసుకుని మీరు ఆనందించి సంతోషించే భాగ్యం దయచేయమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని రక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము ఇప్పుడును ఎల్లప్పుడును ఆయన యందు భయభక్తులు గల వారికి ఇంతవరకు ఈ ఆరాధనలో, ఈ కూడికలో పాలుపంపులు పొందిన బిడ్డలకును, ఏర్పాటు చేసుకున్న కుటుంబమునకును, సమస్త పరిశుద్ధులకును, సార్వత్రిక సంఘమునకును సదాకాలము నిత్యము తోడేని నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంతకాల నాశనం కలుగును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.